బేసిక్‌గా ఇండియాకి, చైనాకి అసలు పడనే పడదు. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఎప్పటినుంచో కొట్టుకు సస్తా ఉన్నాం. అటు పాంగాంగ్ లేక్ మాదంటారాళ్ళు, కాదు మాదంటారు మనం. అరుణాచల్ ప్రదేశ్ మాదంటారాళ్ళు, కాదురా బాబు ఇది మాదంటాం మనం. సో లదాఖ్ దగ్గర మేము రోడ్డేస్తామంటారు, ఇల్లు కడతామంటారు, ఇవన్నీ మాయ అంటారు. కాదు ఇది మావి అంటాం మనం. కంటిన్యూగా చైనాతో జరిగే గొడవలే ఇవి. ఎందుకంటే చైనా వాడి బుద్ధి అలాంటిది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ ఆక్రమించేయాలనేటువంటి దుర్బుద్ధి. సో ఇలాంటి దరిద్రుడు అనమాట. సో ఓవరాల్గా చైనా మీద ఇండియా గెలవటం జరిగింది. ఇప్పుడు గెలవటం ఏంటి, ఏమన్నా యుద్ధం ఏమన్నా జరిగిందా గెలవటానికి అంటే యుద్ధమేం కాదండి. సో ఏం జరిగింది అంటే సూడాన్లో శాంతి స్థాపన కోసం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, సో అంటే ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్ ఫోర్స్ని పంపించడం జరిగింది సూడాన్కి. అంటే ఈ పీస్ కీపింగ్ మిషన్ ఫోర్స్ ఏంట్రా బాబు అంటే బ్లూ హెల్మెట్స్ అనమాట. ఈ బ్లూ హెల్మెట్స్ ఏంట్రా మళ్ళీ ఏదేదో చదువుతున్నావు అనుకోవద్దు. బేసిక్గా ఏం జరుగుతుందంటే ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల దేశాలకు ఒక వ్యవస్థ, ఇది ఒక సంస్థ అనుకోండి. అన్ని దేశాలు దీంట్లో సభ్య దేశాలు. దీనికంటూ ప్రత్యేకంగా ఒక భద్రతా విభాగం కానీ, దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపార్ట్మెంట్, దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎవరు ఉండరు. సో మరి దీంట్లో ఉండేది ఎవరు అంటే ఈ ప్రపంచ దేశాలన్నీ సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆర్మీలో కొంతమందిని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి ఇస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే పీస్ కీపింగ్ అనేటువంటి పేరు పెడతారు దీన్ని. పీస్ కీపింగ్ మిషన్ ఫోర్స్ అంటే అదే. ఇండియా నుంచి కొంతమంది సైనికులు వెళ్తారు, పాకిస్తాన్ నుంచి కొంతమంది వెళ్తారు, చైనా నుంచి కొంతమంది వెళ్తారు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా అన్ని దేశాల నుంచి పోతారు. వీళ్ళందరికీ వీళ్ళు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి చెందినటువంటి పీస్ కీపింగ్ మిషన్ ఫోర్స్ అని తెలియటం కోసం మన ఆర్మీ యూనిఫాము, మన హెల్మెట్లు డిఫరెంట్గా ఉంటాయి కదా, అలాగే బ్లూ కలర్ హెల్మెట్ పెడతారు వీళ్ళందరికీ. యుఎన్ అని రాసి ఉంటుంది దాని మీద. సో వీళ్ళు మిషన్ కీపింగ్ ఫోర్స్ అనమాట. సో సూడాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు, సూడాన్లో శాంతి నెలకొల్పడానికి ఈ ఫోర్స్ని అక్కడికి ఐక్యరాజ్య సమితి పంపించడం జరిగింది. దీంట్లో భారత్కు చెందినటువంటి ఆర్మీ వాళ్ళు ఉన్నారు, చైనాకి సంబంధించినటువంటి ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సరదాగా ఆట విడుపు సమయంలో టగ్ ఆఫ్ వార్ వీళ్ళు చైనా అలాగే మన భారత్ ఆర్మీ సైనికుల మధ్యలో ఒక చిన్న గేమ్ అయితే నడిచింది. తాడు పట్టుకుని అటు ఇటు లాక్కుంటుంటారు కదా, అదనమాట. దీంట్లో చైనా వాళ్ళని ఓడించి మన వాళ్ళు గెలవటం జరిగింది. ఇప్పుడు అదే చైనా మీద భారత్ గెలిచింది అని చెప్పుకుంటున్నారు. అదనమాట విషయం.